ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఖమ్మం జిల్లాలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మాటల యుద్ధం నడుస్తుంది. అభివృద్ది చేయడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విఫలమయ్యారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. గత ప్రభుత్వం చేసిన అభివృద్దే తప్ప ప్రస్తుతం శూన్యమంటూ విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ కూడా అంతే ధీటుగా బీఆర్ఎస్ కు బదులిస్తుంది. అభివృద్దే ధ్యేయంగా మంత్రి తుమ్మల పనిచేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మాజీ మంత్రి పువ్వాడ తుమ్మలపై తీవ్ర ఆరోపణలు చేయడంతో ప్రస్తుతం ఖమ్మం పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇదే అంశంపై మా ప్రతినిధి యాకేష్ మరింత సమాచారం అందిస్తారు. కాంగ్రెస్ మాటల యుద్ధం కొనసాగుతుంది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో కూడా రోజుకొక రాజకీయ అంశం తెర మీదకి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం నగర అభివృద్ధి, ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి మీద చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత బీఆర్ఎస్ పాలనలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరం అనేక రంగాల్లో కూడా అభివృద్ధి కొనసాగిందనేది బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అనేక అటు రోడ్ల అభివృద్ధితో పాటు ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి చేశారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. గతంలో దాదాపుగా 1300 కోట్ల రూపాయలతో కూడా ఖమ్మం నగరం అభివృద్ధి చెందిందనేది బీఆర్ఎస్ వాదన ఉన్నది. అటు ప్రధానంగా ఖమ్మం నగరంలో నిర్మిస్తున్నటువంటి తీగల వంతెన, మున్నేరు కాంక్రీట్ వాల్కు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బీజం పడింది. ఇప్పుడు పనులు కొనసాగుతున్నప్పటికీ గతంలో బీఆర్ఎస్ దీన్ని ప్రతిపాదన చేసింది. అప్పుడే శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యంలో ఈ రెండు పనులు కూడా కీలకంగా మారాయని చెబుతున్నారు. మరొక పక్క ఖమ్మం నగరానికి వెళ్తున్నటువంటి గోళ్లపాడు చనాల్ కాల్వ ఆధునీకరణ కోసం దాదాపు 70 కోట్ల రూపాయలను కూడా వెచ్చించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామనేది బీఆర్ఎస్ చెప్తుంది. అందులో భాగంగా దాదాపు 3 టౌన్ ప్రాంతాన్ని అంతా కూడా గోళ్లపాడు చనాల్ ఆధునీకరణ చేసి మొత్తం కూడా సుందరీకరణ చేశామని చెప్తున్నారు. అట్లాగే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అనేక రోడ్లు అయితేంది, సైడ్ డ్రైనేజీలు అయితేంది, ఇట్లా అభివృద్ధిని శరవేగంగా గతంలో బీఆర్ఎస్ చేసింది అని ఆ పార్టీ ప్రధానంగా చెప్తా ఉంది. ఇటీవల కాలంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. తుమ్మల నాగేశ్వరరావు ఆయన ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం ఆయన నైజం, అభివృద్ధి చేయడమో ఆయన నైజం కాదు, పార్టీలు మారడమే ఆయన నైజం అంటూ కూడా పువ్వాడ చాలా హాట్ కామెంట్స్ కూడా చేశారు. దీంతో అటు కాంగ్రెస్ కూడా అదే తీరుగా స్పందించింది. తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా రాజీ పడకుండా అభివృద్ధి మంత్రంగా పనిచేస్తున్నారనేది కాంగ్రెస్ శ్రేణులు కూడా చెప్తూ వస్తున్నారు. దాదాపు 2 వారాల నుంచి కూడా ఖమ్మం నగరంలో ఒక రాజకీయ వేడిని తలపిస్తా ఉంది. ఒకరికి ఒకరు సవాళ్లు ప్రతి సవాళ్లతో కూడా ఖమ్మం నగరం రాజకీయంగా వీటెక్కిందని చెప్పుకోవచ్చు. రానున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా రాజకీయ నేతలు ఇప్పటి నుంచే కూడా తమ మాటలకు పదునెక్కిస్తున్నటువంటి పరిస్థితి ఖమ్మంలో తాజాగా కనిపిస్తా ఉంది. ఇంకా రానున్న కాలంలో కూడా ఈ మాటల యుద్ధం అనేది కొనసాగే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు అభివృద్ధిలో మాదే పైచేయి అంటే మాదే పైచేయి అంటూ కూడా రోజుకొక సమావేశం పెట్టి కూడా మీడియాకు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అభివృద్ధి ఖమ్మంలో శూన్యము. గత బీఆర్ఎస్ వేసినటువంటి బీజాలే ఇప్పుడు అభివృద్ధి పనులుగా కొనసాగుతున్నాయి తప్ప ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదనేది బీఆర్ఎస్ మొదటి నుంచి ఆరోపిస్తా ఉంది. మాజీ మంత్రి పువ్వాడ కూడా కొంత దూకుడు పెంచారు. గతంలో తన ఓడిపోవడానికి అనేక కారణాలు చూపించినటువంటి కాంగ్రెస్ అదే కారణాలను వేసుకొని కాంగ్రెస్ ఇప్పుడు పరిపాలన చేస్తా ఉంది. ప్రధానంగా తన వెనుక మట్టి మాఫియా అయితేంది, భూ కబ్జాదారులు ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించినటువంటి తరుణంలో ఇప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెనుక కూడా అదే మట్టి మాఫియా, అదే భూ కబ్జాదారులు ఉన్నారనేది అటు పువ్వాడ అజయ్ కుమార్ ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. ఏదేమైనా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఖమ్మం నియోజకవర్గ కేంద్రంగా ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. మాటల తూటాలతోటి కూడా ఇరు పార్టీల నేతలు ఎవరికి వారు తగ్గేది లేదంటూ కూడా సమావేశాలు నిర్వహించుకుంటూ తమ ఆధిపత్యాన్ని చెలాయించుకునే ప్రయత్నం అయితే ఖమ్మంలో చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.